వార్తల విషయానికి వస్తే బాచుపల్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసు మలుపు తిరిగింది. భర్త చనిపోయి నెల రోజులు కాకముందే మృతుడి భార్య రేణుక ప్రియుడు రమణారెడ్డిని పెళ్లి చేసుకున్నట్లు తేలింది. కేసు విచారణ చేస్తున్న పోలీసులు రేణుక రమణారెడ్డిని అరెస్ట్ చేశారు. బాచుపల్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసు మలుపు తిరిగింది. భర్త చనిపోయి నెల రోజులు కాకముందే మృతుడి భార్య రేణుక ప్రియుడు రమణారెడ్డిని పెళ్లి చేసుకున్నట్లు తేలింది. కేసు విచారణ చేస్తున్న పోలీసులు రేణుక రమణారెడ్డిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బాచుపల్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉన్నటువంటి సీతారాం ఆత్మహత్య కేసులో మరొక ట్విస్ట్ వెలుగు చూసింది. తన భార్యకు 6 ప్రేమికులు ఉన్నారంటూ కూడా ఆమె సీతారాం రాసినటువంటి సూసైడ్ లేఖలో కూడా స్పష్టంగా పేర్కొన్నాడు. దాదాపు 19 పేజీల సూసైడ్ నోటు వెలుగులోకి వచ్చింది. ఆ 19 పేజీల సూసైడ్ నోటుపై కూడా ఒకవైపు పోలీసులు విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్త విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. సీతారాం ఆత్మహత్య తర్వాత మార్చిలో మరో వివాహం చేసుకున్నట్లు భార్య మరో వివాహం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. మరోవైపు భర్త చనిపోయినటువంటి నెల రోజులకే భార్య రేణుక ప్రియుడితోటి ఆమె వివాహం చేసుకుందనేటువంటి అంశాన్ని ప్రస్తుతం కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. మాజీ ప్రియుడు రమణారెడ్డిని వివాహం చేసుకుందనేటువంటి అంశాన్ని ప్రస్తుతం ఇప్పటికే చనిపోయినటువంటి సీతారాం కుటుంబ సభ్యులు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి. ఈ సూసైడ్ కేసులో ఈ 19 పేజీల సూసైడ్ లెటర్ వెలుగులోకి వచ్చిన తర్వాత రేణుకతో పాటు రమణారెడ్డిని కూడా అరెస్ట్ చేసినటువంటి బాచుపల్లి పోలీసులు వారిని జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఒక పక్కా ప్లాన్ తోటే సీతారాముని ఇబ్బందులకు గురి చేయడం, తర్వాత తన ఆత్మహత్యకు కూడా వీళ్ళు ప్రేరేపించే విధంగా వ్యవహరించారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.